హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈజ్ హౌ డు యూ డిటర్మైన్ ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ. సో మీ ఐ యొక్క రిజాల్వింగ్ పవర్ని ఎలా మీరు డిటర్మైన్ చేస్తారు. ఇది వేవ్ ఆప్టిక్స్ చాప్టర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోదు స్టూడెంట్స్, అప్పుడే మీకు ఇమీడియట్ అప్డేట్స్ వస్తాయి. అండ్ మనకు తెలిసిందే కదా, సెక్షన్ 2లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్లో. అండ్ 12th క్వశ్చన్ ఏదైతే ఉందో అది వేవ్ ఆప్టిక్స్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ద నెక్స్ట్ ఆన్సర్ చూస్తే కనుక రిజాల్వింగ్ పవర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే కనుక, సో మీరు ఏం చేస్తారంటే కనుక ఈక్వల్ విడ్త్ ఉన్న ఒక డయాగ్రామ్ని మీరు డ్రా చేయండి. సో ఇలా బ్లాక్ కలర్ స్ట్రిప్స్ మీరు కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. వీటిని విడ్త్ చూసారా, ఇదంతా కూడా ఈక్వల్ విడ్త్ అనమాట. అలా తయారు చేసి అంటే డ్రా చేసి వీటి మధ్యలో మీరు వైట్ కలర్ గ్యాప్స్ ఉన్నాయి కదా, వైట్ స్ట్రిప్స్ని పేస్ట్ చేయడం లేదంటే కొంత గ్యాప్ ఉంచడం చేయండి. అండ్ ఈ వైట్ స్ట్రిప్స్ యొక్క విడ్త్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉండాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్. సో ఇట్లా అయినప్పుడు వీటిని ఒక వాల్ మీద పేస్ట్ చేస్తారనమాట, మీ ఐ హైట్లో పేస్ట్ చేస్తారనమాట. పేస్ట్ చేసిన తర్వాత మీరు వాల్ నుంచి కొంచెం దూరంలో మీరు నిలబడతారనమాట, నిలబడి చూస్తూ ఉంటారు. సో మీకు ఏది కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఈ వైట్ గ్యాప్స్, ఈ బ్లాక్ స్ట్రిప్స్ మధ్య వైట్ గ్యాప్స్ కనిపిస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. సో ఈ స్మాలెస్ట్ గ్యాప్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది అన్నప్పుడు మీరు వాల్ నుంచి ఎంత దూరంలో ఉన్నారో ఫైండ్ అవుట్ చేయండి. అది క్యాపిటల్ డి. అండ్ ఈ వీటి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో దట్ ఈస్ స్మాల్ డి. సో మన ఐ యొక్క రిజల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే దట్ రిజల్యూషన్ ఆఫ్ యువర్ ఐ ఈజ్ సింప్లీ నథింగ్ బట్ స్మాల్ డి బై క్యాపిటల్ ఏ రిజల్యూషన్ ఆఫ్ యువర్ ఐ స్టూడెంట్స్. ఓకేనా, దట్స్ ఇట్ అనమాట. అలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో రైటింగ్ మ్యాటర్ ఎలా రాయాలి సార్ అంటే కనుక, సో ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ కెన్ బి ఎస్టిమేటెడ్ విత్ ఏ సింపుల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే కనుక, సో టేక్ ఏ పేపర్ అండ్ డ్రా ఈక్వల్ విడ్స్ బ్లాక్ స్ట్రిప్స్ ఆర్ బ్లాక్ ఒక స్ట్రిప్స్ డ్రా చేయండి. అండ్ మేక్ సమ్ గ్యాప్స్ బిట్వీన్ ద బ్లాక్ స్ట్రిప్స్ అండ్ ద గ్యాప్ బిట్వీన్ దీస్ బ్లాక్ స్ట్రిప్స్ మస్ట్ బి ఇంక్రీజెస్ యాజ్ వి మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని ఒక స్టెప్ రాయండి. అండ్ ఫ్రమ్ certain distance stand at certain distance from the wall and paste it at the wall, and the minimum distance at which you are able to clearly distinguish between these two black strips is the capital D value, and you have to find out the minimum D small d is the spacing between these two black strips, and the ratio of that will give us the resolution of your eye students. So that's it అనమాట. అట్లా మీరు రైటింగ్ మ్యాటర్ రాసిస్తే అయిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ కావాలి అంటే కనుక ఏం చేయాలి, మీకు తెలిసిందే కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి మీరు చూడవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, like the video, share the video, comment below if you have any doubts.